హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మా పిల్లలకి సెకండ్ సాటర్డే అండి. ఈరోజు స్కూల్ లేదని అనుకున్నాం కానీ స్కూల్ ఉందంట. సో దానికోసం అని ఇప్పుడు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేం చేస్తున్నాను అనేది చూడండి. కొంచెం అంత స్పెషల్ ఏం కాదు, డైలీ చేసేవంటే. కాకపోతే ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను. లాస్ట్ టైం దొండకాయ పచ్చడి చేసిన, ఇప్పుడు దొండకాయ కర్రీ చేస్తుంది. ఈ అమ్మాయి దొండకాయ పిచ్చి ఏంటి అని అనుకోకండి. ఆ వీడియోకి ఈ వీడియోకి కనీసం 2-3 డేస్ గ్యాప్ అయితే ఉంది. నాకు ఊళ్ళో చెట్టుకాయలు అని బాగా మంచిగా దొరికినాయి, అందుకోసమని తీసుకున్నాను. పిల్లలకి ఏదైనా హెల్తీగా పెట్టడం ఇంపార్టెంట్ కదా అని సరే అని తీసుకొని కుక్ చేస్తున్నాను అనమాట. ఒకటి రెండు పండినాయి కానీ పర్లేదు, మరి అంతగా ఏం లేదు. కానీ కర్రీ చాలా టేస్టీ ఉంది. మన ఇంట్లో చెట్టు కాయలు ఎట్లా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. అంటే మనం బయట కొన్న వాటికంటే కొంచెం టేస్ట్ చాలా బాగున్నాయి. సో ఎంత వీలైతే అంత మనకి న్యాచురల్గా దొరికే కూరగాయలు తీసుకోవడం బెటర్. అందుకోసమని నేను కూడా తీసుకున్నాను. ఇవి 2 డేస్ బ్యాకే తిన్నాము, కానీ అది చట్నీ ఇది కర్రీ కదా, సో సెట్ అయిపోద్దులే అని సో కుక్ చేస్తున్నాను అనమాట. నాకు ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉంటే నచ్చదు, కానీ మా ఆయనకి ఇలా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకని ఆయన కోసమని ఇలా వండుతున్నాను. మా పిల్లలు కూడా బాగానే తింటారు ఇష్టంగా. మా చిన్నోడు తినాడు, సో పెద్దోడు ఎట్లా ఉన్నా తినేస్తాడు అలా డాడీలాగా. సో అటు కూర అయిపోతుంది, ఇటు ఇక రైస్ కూడా పెట్టేసిన. కర్రీలో టమాటాస్ వేసి ఇక కారం ఉప్పు కూడా పసుపు కూడా వేసేస్తున్నాను అనమాట. ఈలోపు నేను ఇది కర్రీ పెట్టేసి నేను ఇల్లంతా మాప్ పెట్టుకున్నాను. మా ఇద్దరు పిల్లల్ని స్నానం చేయించి వాళ్ళని రెడీ చేయించాను. ఈరోజు సాటర్డే కాబట్టి వాళ్ళకి గ్రీన్ యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ క్లాస్కి బిలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు యూనిఫామ్సే ఉంటాయి ఎవ్రీడే. ఫస్ట్ నుంచి సాటర్డే మాత్రం సివిల్ డ్రెస్ ఉంటుంది అనమాట. సో మా బాబు వాళ్ళు కూడా ఈరోజు నాకు సివిల్ డ్రెస్ కావాలంటే ఇక సో వాళ్ళకి వేసిన. ఇంకా మండే నుంచి అడుగుతున్నాడు అనమాట, అందుకని ఈరోజు సివిల్ డ్రెస్ వేసి పంపించిన. సో వాళ్ళకి బాక్సులు రెడీ అయిపోయినాయి, వాళ్ళు రైస్ కూడా తినేస్తున్నారు. ఈరోజు రైసే